క్రీస్తు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మధ్యకాలంలో క్రైస్తవ పాస్టర్లను చెప్పుకుంటున్న ఒక వ్యక్తి, ఆయన తాను చేసిన సేవ కానీ ఏదైనా కానీ దేనికో ప్రపంచ గిన్నిస్ బుక్ రికార్డు వచ్చినట్టుగా భావించుకుంటూ తనను తాను ఎంతగానో హెచ్చించుకుంటున్నాడు. అయితే ప్రపంచ గిన్నిస్ బుక్ రికార్డ్ అంట. మరి ఆయనకి ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, ఏ పనులు బట్టి వచ్చిందో తెలియదు. కానీ ఆయన పేరు డేగల యాష్వా అని అనుకున్న ఆ వీడియో చూసా. కొంత చూసినప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది, నిజమే ఎందుకే వచ్చి ఉంటుంది? నిజమే, ఆయన చేసిన కొన్ని పనుల వల్ల ఈ గిన్నిస్ రికార్డ్ అనేది వచ్చి ఉంటుంది అని అనుకుంటున్నా. ఒకప్పుడు నేను అతని వీడియోలు చూసినప్పుడు ఎంత పవర్ఫుల్గా చెబుతున్నాడు ఏందో అనుకున్నా. సర్లే అనుకున్నా. తర్వాత రాను తన భక్తి ఎలా మారిందో అన్నది నేను చూశాను. అది ఎందుకు వచ్చింది ఈ గిన్నిస్ రికార్డ్, ప్రపంచ గిన్నిస్ రికార్డ్? పైగా అతను చాలా గొప్పగా చెప్పుకుంటున్నాడు. ఈ రికార్డు ఆ రికార్డు ఏంటి బ్రదర్ అన్నట్టుగా బైబిల్లో పేరు సంపాదించుకోవాలి అని మనం అనుకుంటాం. కానీ ఆయన ఏంటంటే ప్రపంచ రికార్డు గిన్నిస్ దాంట్లోనే పేరుందంటే ఇంకా బైబిల్ ఎందుకు ఉండదు అన్నట్టుగా చెప్పుకుంటున్నారు. మనకి ఏ గిన్నిస్ బుక్ రికార్డు ఉన్నా లేకపోయినా, మన పేరు సంపాదించుకున్నా లేకపోయినా కానీ బైబిల్ గ్రంథంలో అంటే జీవ గ్రంథంలో మన పేరు సంపాదించుకోవాలి. ఇది ప్రాముఖ్యంగా మనం పోరాడాల్సింది, మనం అంతిమ విజయం. అంతేగాని ప్రపంచ గిన్నిస్ రికార్డులో పేరు వస్తే జీవ గ్రంథంలో పేరు ఉంటుంది అనేది చాలా తప్పు. అది తప్పు బోధ కూడా. అయితే ప్రియమతి సహోదరులారా, ఈయనకి ఎందుకు వచ్చిందబ్బా అని ఆలోచన చేస్తే కొన్ని ఆయన చేసిన పనుల వల్ల, ఆయన చేసిన గొప్ప ఘనకార్యాలు అని చెప్పుకోవచ్చు. ఈ గొప్ప ఘనకార్యాలు బట్టి ఈ ప్రపంచ గిన్నిస్ బుక్ రికార్డు వచ్చేసి ఉంటుంది. ఎవరికి? ఈ జాషువా అని అనుకుంటున్నాను. దాంట్లో మొట్టమొదటిగా నేను చూసిన కొన్ని సంఘటనలు, అతను పెంచుకునే కుక్కకి, అనగా అదేంటి పెంపుడు కుక్క, నేను జంతువు అని గౌరవించే మాట్లాడుతున్నా. ఆ కుక్క పిల్ల ఏదైతే ఉందో తాను పెంచుకునే కుక్కని ఏదో నిస్సియా ఏదో పెట్టిన పేరు, అంటే అది బైబిల్లో పేరేనండి. ఏ నిస్సి అని బిస్కెట్లు వేస్తాడు. బిస్కెట్లు అయితే మంచిదే, కాదంటలేదు. దానికి ఎవరు ఏమనరు. ఎందుకంటే జంతువులకి ప్రేమించవచ్చు, వాటిని మంచిగా చూసుకోవచ్చు, వాటికి తిండి పెట్టవచ్చు. అంతవరకు బాగానే ఉందండి. నాకు నచ్చిందల్లా ఏమిటంటే ఆ కుక్కకి బైబిల్లో ఉన్న పేరు తగిలేయటం. ఏమిటంటే ఆ బైబిల్లో ఉన్న పేరు ఏమిటంటే నిస్సి, అంటే యెహోవా బాహు అని అర్థం ఇచ్చే విధంగా. అలాంటి పవర్ఫుల్ కలిగిన పేరు కుక్కకు పెట్టడం నాకు కొంచెం నచ్చల. అందుకొచ్చిందేమో అతనికి, అంటే ఆ యెహోవా బాహు అనే పేరు ఆ కుక్కకు పెట్టాడు. ఒకవేళ అతనికి ఆ పదం అర్థం తెలుసో తెలీదో, నాకైతే ఆ పేరు కుక్కకు పెట్టడం నచ్చలేదు. ఒకవేళ ఆ పెట్టిన విధానానికి ఇతనికి గిన్నిస్ బుక్ ప్రపంచ రికార్డు ఇచ్చారేమో అనిపిస్తుంది. మరొకటి సంఘటన ఏమిటంటే, ఈ వార్షికోత్సవాలు ఏవో చేశాడు కదా, ఆ వార్షికోత్సవంలో అదే అండి, చర్చి సంస్థ స్థాపించి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుందని, సంవత్సరానికి అయింది కాబట్టి దీన్ని ఫెస్టివల్ చేయాలని చేస్తారు కదా, ఆ విధంగా చేసి ఉన్నాడు. ఆ చేసినప్పుడు ఆ పైన ఆ 3 కుర్చీలు ఉన్నాయి. ఆ 3 కుర్చీలు మరి ఎందుకు ఉన్నాయో తెలియదు. 3 కుర్చీలకు ఒక కుర్చీకి అయితే ప్రత్యేకంగా కండ వేసి ఉన్నాయి. సరేలే అంత చూస్తే ఆ కుర్చీని ఇలా తడిమి ఆయన కింద పడిపోయాడు. ఎందుకు
కళ్ళు తిరిగి పడిపోయినట్టు, ఆ కుర్చీలో ఏదో పవర్ ఉన్నట్టు, లేదా ఆ కుర్చీలో ఎవరు కూర్చున్నట్టు, ఆ కూర్చున్న వ్యక్తి ఆ పవర్ ఇతని మీద పడ్డట్టు పడిపోయాడు. అక్కడ ఉన్న జనం వచ్చి ఆయన లేపటం ఇదంతా జరిగింది. ఇలాంటి పవర్ఫుల్ యాక్టింగ్ చేశాడు కాబట్టి ఇతనికి గిన్నీస్ రికార్డ్ ఇచ్చారు అని నేను అనుకుంటున్నాను. ఇక మరొక విషయం ఏమిటంటే, మరొక వీడియో చూసింది ఏంటంటే రీల్స్ మన క్రైస్తవుల గురించి చాలా రీల్స్ చేస్తారు, ఎలా చేస్తారని ఆయన మాట్లాడుకుంటూ వచ్చి ఆయనే పెద్ద రీల్స్ చేసుకుంటూ వచ్చారు. నాకు తెలిసి ఆయన ఒక హీరోగా మన తెలుగు క్రైస్తవులకి ప్రజెంట్ చేసుకుంటూ వచ్చారు ఆయన ఆ మాటల్లోనూ నడకల్లో. నువ్వు ఎలా ఎదగాలో తెలుసా? నీ బతుకే దండగా అన్న ప్రతోడు నీకు దండం పెట్టేటట్టు బ్రతకాలి. యాసరుడు అంత యాక్టింగ్, హీరో చేసే పాత్ర ఏమిటంటే ఆడియన్స్ను అట్రాక్ట్ చేసుకోవటం, ఆడియన్స్ని నవ్వించటం, కవ్వించటం, ఏడిపించటం, ఇవి తన యాక్టింగ్తో అందరినీ మిస్మరైజ్ చేయటం. ఇతను కూడా యాక్టింగ్తో క్రైస్తవులను తన వైపు ఆకట్టుకుంటూ తను చేస్తున్న దుర్బోధనకు చేశాడనమాట. అయితే దానిలో దీనిని బట్టి అతనికి ప్రైజ్ ఇచ్చి ఉండొచ్చు. అయితే ప్రైజ్ కాదు, ఏదో బుక్లో రికార్డ్ అంట, పేరంట, ప్రపంచ గిన్నీసు బుక్ రికార్డ్ అంట. సరే ఏదైతేనేమండి, అతను ఏదే పెట్టుకుంటో ఎక్కడో అయితేనే సరే, అదంతా బాగానే ఉంది. ఇంకొకటి ఏమిటంటే, వాళ్ళ సంఘంలో విశ్వాసులు ఉన్నారు. ఆ విశ్వాసుల్ని ఒక పాస్టర్గా అభిషేకించినట్టు ఒక వార్త విన్నా కూడా. ఆ విశ్వాసులను అభిషేకించినప్పుడు సేమ్ పైన బలిపీఠం మీద 3 కుర్చీలు ఉన్నాయి. 3 కుర్చీలు ఉన్నప్పుడు అక్కడ ప్రార్థన చేస్తున్న విశ్వాసులు సైతం ఆ కుర్చీలకు పోయి దండం పెట్టినట్టు మొక్కుతూ ఉన్నారు. వారిని పాస్టర్లకు అభిషేకించింది ఈయన. అతను ఉన్నాడు, చూశాడు. అవి మొత్తం ఇంతకాలము ఈ 3 కుర్చీల కథ తెర మీదకి రాలేదు. అంతకుముందు ఏ వీడియోలో కూడా దీన్ని కనిపించకుండా మేనేజ్ చేశాడు. కానీ ఈ యొక్క వార్షికోత్సవంలో కనపడింది. అతని రంగు కూడా బయటపడిపోయింది. నాకు తెలియగలుగుతాను, ఆకాశమందు కానీ, భూమి అందు కానీ, భూమి కింద కానీ ఏ రూపం చెక్కకూడదు అని. కానీ కుర్చీ రూపంలో చెక్కి 3 కుర్చీలు అక్కడ పెట్టి విశ్వాసులందు చూస్తుండగానే పాస్టర్లుగా అభిషేకించబడిన కొంతమందిని అభిషేకిస్తూ వారిని కుర్చీలకి మొక్కిపిస్తున్నాడు. మొక్కటం, కొలవటం, వాటిని గౌరవించటం, సాగిలపడి అన్నట్టుగా ఇతను చేస్తున్నాడు. ఈ పనిని బట్టి ఇతనికి ఆస్కర్ అవార్డు ఇవ్వచ్చు, ఏ అవార్డైనా ఇవ్వచ్చు. ఇంకా గిన్నీస్ బుక్ రికార్డులో పేరు కూడా ఎక్కవచ్చు, ప్రపంచ గిన్నీస్. కాబట్టి ఇన్ని పనులు చేసిన ఈయనకి ప్రపంచంలో ఏంటండి బాబు, పరలోకంలో పేరు ఖచ్చితంగా ఉంటుందేమో అనుకుంటున్నా. మరి ఇన్ని ఘనకార్యాలు చేసి క్రైస్తవుల తప్పుడు మార్గంలో అండి. ఇంతకాలం నేను మాట్లాడాల సమయం లేక ఇది కూడా ఆడియో రికార్డ్ చేస్తున్నాను. వీలుంటే ప్రభు చిత్తం అయితే అసలు ఆయన ఈ దుర్బోధలు ఈ యొక్క ప్రధానంగా ఎందుకు చేయాల్సి వచ్చింది? ఈయన అమ్ముడు పోయండా, లేకపోతే ఏదో ఒక సంస్థలో తను అమ్ముడు పోయి ఈ విధంగా మారిపోయి ఆ యొక్క సంస్థలో దుర్బోధనలు సపోర్ట్ చేస్తూ ఇలా ఉన్నాడా అనేది తెలియదు, నాకైతే తెలియదు. కాబట్టి నేను చెప్తుంది ఏంటంటే, ఇతని యొక్క వాక్యము, పరిజ్ఞానము, లేదా ఇతను చేస్తున్న ఈ యొక్క విగ్రహారాధన, కుర్చీ విగ్రహారాధనని మీరు ఎందరైతే ఉన్నారో వారందరూ ఇతనికి వెళ్ళే ప్రతివారు ఒక్కసారి బైబిల్ గ్రంథాన్ని తీసి చదివి క్షుణ్ణంగా చదువుకొని మరొకసారి అతని దగ్గరికి వెళ్ళాలా వద్దా, అతను బైబిల్ ప్రకారం నడుస్తున్నా లేదా పరిశీలించి తెలుసుకోగలరని ఇందు మూలంగా తెలియజేస్తున్నాను.
అతని ఎడల నాకు ఏ కోపము లేదు, అతని ఎడల ఏ ద్వేషము లేదు. ఒకటే, అతను బైబిల్కి అనుగుణంగా నడచకుండా తాను నడవకుండా విశ్వాసులను సైతము, అక్కడున్న అమాయకమైన ప్రజలను సైతము తప్పుడు ద్రోవల విగ్రహారాధన వైపు, అనగా కుర్చీలను మొక్కే విధంగా చేస్తున్నాడని యొక్క బాధ, అతను ఆ బాధ చాలామంది క్రైస్తవుల్లో ఉంది. కానీ అందరు చెప్పలేక తనకి ఎదురు చెప్పటం, చెబితే నా పర్సనల్ విషయం ఏంది అంటారేమని భయంతో ఉండొచ్చు. ఇది నేను అతని పర్సనల్ విషయంగాను ఇందు మూలంగా అతను తెలియజేస్తున్నాను. దయచేసి మీరు క్రైస్తవ సమాజానికి మేలు చేయకపోయినా పర్వాలేదండి, కీడు చేయకుండా ఉంటే చాలు అని ఇందు మూలంగా తెలియజేస్తున్నాను. జాషువా డేగల గారు. ఇంతవరకు ఓపికతో విన్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ, ఒకవేళ నా ఎడల నేను తప్పు చేసి ఉంటే క్షమించగలరండి. వీరందరూ ఒకప్పుడు యెహోవా యీరే పవర్ టెంపుల్లో విశ్వాసులు. యెహోవా యీరే పవర్ టెంపుల్లో పరిచర్య ధర్మం జరిగిస్తున్న పరిచారకులు. దేవుడు వారిని పేరు పెట్టి పిలిచి, దేవుడు నిన్ను సేవకు రమ్మంటున్నాడని నేను ఆత్మ ద్వారా నింపబడి పిలిస్తే వారు దేవునికి విధేయులై తమ జీవితాన్ని సంపూర్ణంగా సేవకు అప్పగించుకొని సేవలో మాకు తోడ్పాటుగా ఉండటానికి ఈరోజు సేవకులుగా దేవుడు తీర్చిదిద్దినందుకు దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. మరి లేడీస్, అక్కడ ఉన్నటువంటి జనాలు, ఆ ఫుడ్, అబ్బబ్బబ్బబ్బా, రోడ్లు, ఆ బిల్డింగ్స్, అక్కడ ఉన్నటువంటి లేడీస్, అక్కడ ఉన్నటువంటి జనాలు, ఆ ఫుడ్ ఒక మనిషిని పోషించడం మానుకొని ఒక జంతువును పోషిస్తున్నారు. ఎందుకంటే బైబిల్ చెప్పింది మనుషులతో జాగ్రత్తగా ఉండవై, జంతువులు అది సాధువుల జీవితాలు. హల్లెలూయా. వదులు వదులు వదులు. ఏ నిసి ఇదిగో ఇదిగో నిసి. తర్వాత ప్రతి ఫ్యామిలీ నాకు సపోర్ట్ చేయాలి. ప్రతి ఫ్యామిలీ కూడా మీ అర్పణలను, కానుకలను దేవునికి సమర్పించాలి. ఈ రెండవ వార్షికోత్సవానికి దేవుడు మిమ్మల్ని దీవించిన కొలది, దేవుడు మీకు ఏ గవర్నమెంట్ జాబ్ ఇచ్చాడు, ఏ ప్రైవేట్ జాబ్ ఉన్నారు, ఏ సన్నకారు చిన్నకారు రైతులుగా ఉన్నారు, మీరందరూ కూడా అన్న ఇదిగో ఈ వార్షికోత్సవానికి, ప్రతిష్ట వార్షికోత్సవానికి మా కుటుంబం తరపున ఇదిగో ఈ 5,000 కానుక, ఈ 10,000 కానుక, ఈ 2,000 అట్లీస్ట్ మినిమం 5,000, 10,000, 2,000 రూపాయలు అందరూ అందిస్తేనే ఈ పరిచర్యను ఘనంగా కొనసాగించగలరు. కాబట్టి ప్రతి కుటుంబం నాకు సహకరించాలని మీ అందరికీ నా రెండు చేతులు జోడించి, మీరు ఎప్పుడు నాకు తప్పు చేయలేదు. మీరు అనేక ప్రాంతాలు తిరుగుతున్నాను, అనేక రాష్ట్రాలు తిరుగుతున్నాను. సో ఇంకా కర్ణాటక సైడ్ కూడా ఖాళీ. ఇలాంటి పాటలు పెట్టుకొని క్రైస్తవులు ఎవరి బిడ్డలు రీల్స్ చేయడానికి ఇష్టపడుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. నేను మీ డాక్టర్ నేగల జాషువా. దేవుని మహాకృపను బట్టి రేపు 24వ తారీఖు దుబాయ్లోని అబుదాబిలో లూలు హైపర్ మార్కెట్లో ఆదివారం సాయంకాలం 7 గంటలకు అక్కడ నేను క్రిస్మస్ సందేశాన్ని 27వ వార్షికోత్సవాన్ని ఆ ప్రాంతంలో ఆహ్వానించబడ్డాను. ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా రావాలని, ఫాలోవర్స్, ఇన్స్టా ఫాలోవర్స్ ఎవరైనా ఉన్నా కూడా దయచేసి ఆ ప్రాంతానికి వచ్చి సభలో పాల్గొనాలని ప్రేమతో విజ్ఞప్తి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. నా కోసం తప్పకుండా ప్రార్థించండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇలాంటి పాటలు పెట్టుకొని క్రైస్తవులు ఎవరి బిడ్డలు రీల్స్ చేయడానికి ఇష్టపడుతున్నారు.
నువ్వు ఎలా ఎదగాలో తెలుసా? నీ బతుకే దండగా అన్న ప్రతోడు నీకు దండం పెట్టేటట్టు బ్రతకాలి.